జిల్లాల బాట పట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందులో భాగంగా సూర్యాపేట చేరుకున్నారు. ఈ సందర్భంగా సూర్యాపేటలో గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జిల్లా కేంద్రంలో 10,000 మంది ఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అక్కడి పరిస్థితిని మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏంటి? నరేందర్, హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు బీఆర్ఎస్ శ్రేణులందరూ ఇక్కడికి ఆయనను స్వాగతం పలికినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ప్రస్తుతం మనం మీటింగ్ హాల్ దగ్గర ఉన్నాము. పెద్ద ఎత్తున ఎందుకంటే మనం చూసాం మొన్న బడ్జెట్ సమావేశంలో బీఆర్ఎస్ సూర్యాపేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాజీ మంత్రి కూడా ఆయన సస్పెండ్ చేసినటువంటి విధానం మీద పెద్ద ఎత్తున తప్పుపడుతున్నటువంటి విధానాన్ని మనం చూసినాం. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సహా హరీష్ రావు గారిని కవిత కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇదే ప్రజెంట్ ఈరోజు సూర్యాపేట జిల్లాలో మీటింగ్ నిర్వహించారు. ముఖ్య నేతలందరూ హాజరయ్యారు. మరికొద్ది రోజుల్లోనే కరీంనగర్లో కూడా ఇదే తరహా మీటింగ్ కూడా పెట్టబోతున్నారు. మొత్తానికి కేటీఆర్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తిరగాలన్నటువంటి నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, 6 గ్యారంటీలు మీద ఎవరు కూడా సంతృప్తితో లేరు అన్నటువంటి విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. మన దగ్గర కొంతమంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి లీడర్లు ఉన్నారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించిన లీడర్లు ఉన్నారు. కొంతమంది మనం మాట్లాడించే ప్రయత్నం, హైదరాబాద్ నుంచి కొంతమంది వచ్చారు మాట్లాడించే ప్రయత్నం. అన్న, ఎట్లా చూస్తారు అంటే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం పట్ల ఎట్లా చూస్తారు ఎమ్మెల్యేని? చాలా ఘోరణం. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నో మోసపూరిత హామీలతో ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజానికాన్ని పిచ్చోళం చేసే ప్రయత్నం చేస్తుంది. నిన్ననే మనం చూసాం ఏ విధంగా అయితే తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందో ఆ బడ్జెట్లో కూడా మరి ఎన్నో వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాల్లో 6 గ్యారెంటీలు అన్నారు, ఎన్నో రకాల హామీలు ఇచ్చారు. మరి ఏ ఒక్క దానికి కూడా ఈ బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు కూడా జరగలేదు. అంటే కేవలం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలని మోసగించుడు తప్ప ఏమీ తెలియదు. రేవంత్ రెడ్డి గారికి సొంత ప్రయోజనాలు, సొంత ఆస్తి పెంపకాలు, ఆయన పక్కనుండేటోళ్ళు ఎటువంటి పైరవేలు చేసుకోవాలి తప్ప. హైదరాబాద్ నుంచి వచ్చారు కదా, మీకేమనిపిస్తుంది? అరెస్ట్ విధానం కావచ్చు, బీఆర్ఎస్ మళ్ళీ జనంలోకి వెళ్లే విషయంలో కావచ్చు, వరుసగా మీటింగ్ పెట్టుకుని మీరే చూస్తున్నారు. ఈ రోజు కేటీఆర్ గారు ఎక్కడ పోయినా గానీ తండోలుగా మళ్ళీ జనాలు తరలి వస్తున్నారు. ఈ రోజు ఇంత మండు టెండర్లో కూడా వేలాది కార్యకర్తలు, కేవలం ఒక కార్యకర్తల ముఖ్య నాయకుల సమావేశానికి వేలాది మంది మరి బీఆర్ఎస్ శ్రేణులు విచ్చేసినంటే ఏ విధంగా ప్రజల్లో ఉన్న రెస్పాన్స్ మరి కేటీఆర్ గారికి ఏ విధంగా ఉందో మీరు గమనించవచ్చు. మీరు చూసి ప్రతి ఒక్క ప్రజల్ని మీరు టచ్ చేసినట్టయితే ప్రజలకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో కేవలం దేశ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఏ ఒక్క ముఖ్యమంత్రికి కానీ ఏ ఒక్క పార్టీకి కానీ ఇంత వ్యతిరేకత ఇంత తక్కువ సమయంలో రాలేదని చెప్తున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఈరోజు ప్రజలని ఏ ఒక్క వర్గానికి చెందిన ప్రజల్ని, మహిళలను కానీ, యువతని కానీ, వృద్ధులను కానీ, ఎవరిని ముట్టుకున్నా కానీ కేవలం ఇదొక చాతగాని ప్రభుత్వం. వీళ్ళకి చాతనైతే లేదు. వీళ్ళు చెప్పిన ఏ ఒక్క హామీ కూడా ఈ రోజు తీర్చింది లేదు. కాబట్టి ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఎలక్షన్లు ఎప్పుడు వస్తుందో అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి ప్రజలే తొక్తారనే విషయాన్ని మేము బలంగా చెప్తున్నాం. మీరు తుంగతుర్తి నుంచి వచ్చారు కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? జనాల్లోకి మళ్ళీ భావన అనిపిస్తుందా? 9.5 సంవత్సరాల అధికారంలో ఉంది, ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించింది, ఆనాడు ఉద్యమ పార్టీగా ఉంది, ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీల్లో ఒక బస్సు తప్ప ఆ బస్సు కూడా ప్రజలకు అనుకూలంగా లేనటువంటి పరిస్థితి. మరి తుంగతుర్తి నియోజకవర్గం వస్తే గతంలో కేసీఆర్ పరిపాలన 8 సంవత్సరాలు కాలుష్య నీళ్ళు వచ్చి శశశామలమైన తుంగతుర్తి ఈరోజు గత ఒక 20 రోజుల క్రితం మాజీ మంత్రి మరి తుంగతుర్తి సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు, కిషోర్ కుమార్ గారు వచ్చి పరిశీలన చేయండి. 1000 ఎకరాలు పోయి
రైతే డైరెక్ట్ మీ కాంగ్రెస్ కు ఓట్లు వేయడం తప్పు, మేము చేసిన పెద్ద తప్పు. మరి ఎందుకు వేసిరని నాయకులు అడిగినా ప్రజలు అడిగినా మేము రేవంత్ రెడ్డి మాటలు నమ్మినాం. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆయన ఇచ్చిన హామీలు అమలు చేస్తారనే దాని మీద ఓట్లేసి రైట్. థ్యాంక్ యూ నరేంద్ర.